అందరికీ స్వాగతం. ధ్యానంలో మనసు పక్కకు వెళ్ళిపోవడమనేది ఒక సమస్య కాదు, అదొక అవకాశం. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం మన పరధ్యానాన్నే ఒక ఆయుధంగా మార్చుకుని ఏకాగ్రతను తిరిగి ఎలా సాధించవచ్చో చర్చిద్దాం. మాకు అందిన ఒక మూలం మానసిక ఏకాగ్రతను తిరిగి స్థాపించడానికి బుద్ధిపూర్వక వ్యూహాలు అనే అంశం గురించి మాట్లాడుతోంది. అంటే ఇక్కడ మనం చర్చించబోయేవి బలవంతపు పద్ధతులు కాదు, చాలా తెలివైన సున్నితమైన ఎత్తుగడలు. నా విషయంలో అయితే నేను ధ్యానంలో కూర్చున్న 5 నిమిషాలకే మనసు ఎక్కడికో వెళ్ళిపోతోంది. రేపు టిఫిన్ దగ్గర నుండి 3 ఏళ్ల క్రితం జరిగిన వాదన వరకు అన్నీ గుర్తొస్తాయి. దాన్ని ఆపాలని చూస్తే అదో పెద్ద యుద్ధంలా తయారవుతోంది. ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆ అంతర్గత యుద్ధాన్ని ఆపి మనసుతో స్నేహం చేస్తూ దాన్ని ఎలా దారిలోకి తీసుకురావాలో నేర్చుకోవడం. అయితే ముందుగా మనం చేసే ఒక సాధారణ పొరపాటు గురించి మాట్లాడుకుందాం. మనసు దారి తప్పినప్పుడు మనం దాన్ని బలవంతంగా వెనక్కి లాగాలని చూస్తాం. లేదు, ఆలోచించకూడదు, శ్వాసమీదే దృష్టి పెట్టాలి అని గట్టిగా అనుకుంటాం. ఇది ఎందుకు పనిచేయదు? మీరు చెప్పింది చాలా నిజం. చాలా నిజం. మనస్సుని బలవంతంగా ఆపాలని చూడటమంటే మూలంలో ఒక మంచి ఉదాహరణ చెప్పారు. బాగా కలిసిపెట్టిన నీళ్లు ఉంటాయి గదా, ఉంటాయి. వాటిని చేత్తో కొట్టి ఆపాలని చూసినట్టుంటుంది. దానివల్ల నీళ్లు ఇంకా ఎక్కువ కలుస్తాయి తప్ప ప్రశాంతంగా అవ్వవు. అవ్వవు. మనస్సు కూడా అంతే. సంకల్పబలం ఎప్పుడూ సరైన సాధనం కాదు. ఏకాగ్రత అంటే కాన్సంట్రేషన్ మరియు బుద్ధి అంటే మైండ్ఫుల్నెస్, ఇవి రెండూ స్నేహితుల్లాంటివి. ఒకటి బలహీనపడితే రెండోది కూడా దెబ్బతింటుంది. మనం మనస్సుతో పోరాడుతున్నప్పుడు ఈ రెండూ బలహీనపడతాయి. అవును. అందుకే మనస్సు దారి తప్పినప్పుడు పోరాడటం మానేసి దాన్ని గమనించే ఒక కొత్త పద్ధతిని వాడాలి. సరే, ఆ పోరాటాన్ని ఆపడానికి మొదటి వ్యూహం ఏమిటి? ఈ మూలంలో మొదటగా చెప్పిన పద్ధతి పేరు వినడానికి కొంచెం ఆసక్తికరంగా ఉంది. సమయాన్ని అంచనా వేయడం అంటున్నారు. అంటే టైం గేజింగ్. పరధ్యానానికి సమయానికి సంబంధమేమికి? ఇది ఎలా పనిచేస్తుంది? దీని వెనక ఉన్న ఆలోచన చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైనది. ఊహించుకోండి, మీరు ధ్యానంలో ఉన్నారు. ఉన్నట్టుండి మీరు శ్వాసను గమనించడం లేదని, ఎప్పుడో మొదలైన ఒక పగటి కలలో పూర్తిగా మునిగిపోయారని గ్రహించారు. సరే. ఆ క్షణంలో ఆ ఆలోచన మంచిదా చెడ్డదా అని విశ్లేషించడం మానేయాలి. మిమ్మల్ని మీరు ఒకే ఒక్క ప్రశ్న వేసుకోవాలి: నేను ఎంతసేపటి నుండి ఈ పరిధ్యానంలో ఉన్నాను? ఎంతసేపటి నుండి? అవును, ఇది ఖచ్చితమైన లెక్క కాదు. గడియారం చూడాల్సిన పనిలేదు. కేవలం ఒక ఉజ్జాయింపు. ఓకే. ఓ, నేను దాదాపు 2 నిమిషాల నుండి ఈ ఆలోచనలో ఉన్నాను అనో, లేదా పక్కింటి కుక్క మొరగడం మొదలుపెట్టినప్పటి నుండి నా మనసు ఇక్కడ లేదు అనో అనుకోవాలి. అంతే. ఆ అంచనా వేసిన వెంటనే దాన్ని అక్కడే వదిలేసి తిరిగి మీ శ్వాస మీదకు దృష్టి మళ్లించాలి. ఒక్క నిమిషం. అంటే ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో, దాని కంటెంట్ ఏమిటో అస్సలు పట్టించుకోకూడదా? కేవలం సమయం చూసి వదిలేయాలా? ఖచ్చితంగా. అసలు మాయాంతా అక్కడే ఉంది. ఆ ఆలోచనను ఒక వస్తువుగా చూడాలి. దాని వ్యవధిని అంచనా వేయడమే లక్ష్యం. ఒక వస్తువులాగా? అవును. ఈ ప్రక్రియ మొదట్లో మీలో మీరు మాట్లాడుకుంటున్నట్లు అంటించినా. అంటే ఒక రకమైన సెల్ఫ్ టాక్ లాగానా? అవును, సరిగ్గా అదే. మొదట్లో అలా అనిపిస్తుంది, కానీ అలవాటయ్యాక మాటలు లేకుండా చాలా వేగంగా జరిగిపోతుంది. అంచనా వేయడం, వదిలేయడం, శ్వాస మీదకు తిరిగి రావడం, అంతే. అయితే దీని వెనుకున్న మనస్తత్వశాస్త్రమేమిటి? సమయాన్ని అంచనా వేయడమనే ఈ చిన్న ట్రిక్ ఎందుకు అంత ప్రభావవంతంగా పనిచేస్తుంది? ఇక్కడ ఒక అద్భుతమైన మానసిక మార్పు జరుగుతోంది. మీరు పగటికల కంటున్నప్పుడు మీరు ఆ ఆలోచనలో ఉంటారు. మీ తలలో నడుస్తున్న సినిమాకి మీరే కథానాయకుడు. అవును, మనం ఆ కథలో భాగం. కాని ఇది ఎంతసేపటి నుండి జరుగుతోంది అని ప్రశ్నించుకున్న క్షణం మీరు ఆ సినిమా థియేటర్ నుండి బయటకొచ్చి దూరం నుండి తెరను చూస్తున్నట్లవుతోంది. వావ్! ఓకే. అంటే నేను సబ్జెక్ట్ నుండి అబ్జర్వర్గా మారుతున్నానన్నమాట. సరిగ్గా చెప్పారు. మీరు పరధ్యానానికి గురైన వ్యక్తి నుండి దానిని గమనించే వ్యక్తిగా మారుతున్నారు. ఈ చిన్న మార్పు ఆ ఆలోచనకు ఒక స్పష్టమైన ముగింపునిస్తుంది. అంటే ఒక క్లీన్ బ్రేక్ లాంటిది. ఎగ్జాక్ట్లీ. అది లేకుండా మనం శ్వాస మీదకొచ్చినా ఆ పాత ఆలోచనల నీడలు మనసులో తిరుగుతూనే ఉంటాయి. ఇది వాటిని పూర్తిగా కట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. అంటే ఇది 4 దశల ప్రక్రియ అన్నమాట. 1. గుర్తింపు. నేను శ్వాస మీద లేనని గ్రహించడం. 2. అంచనా. ఎంతసేపయిందో అంచనా వేయడం. 3. విడుదల. ఆ ఆలోచనను, అంచనాను వదిలేయడం. మరియు 4. తిరిగి రావడం. అంటే మళ్లీ శ్వాస యొక్క అనుభూతికి తిరిగి రావడం. పర్ఫెక్ట్. మీరు చాలా బాగా సంగ్రహించారు.
అయితే దీని అర్థమేమిటి? అంటే మన పరధ్యానాన్ని మనం చూసే విధానం మారాలా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈ టెక్నిక్ పరధ్యానాన్ని ఒక వైఫల్యంగా కాకుండా ఒక సమాచార బిందువుగా, అంటే ఒక డేటా పాయింట్గా పరిగణిస్తుంది. నిజానికి ధ్యానంలో మీరు పరధ్యానం నుండి మేల్కొన్న క్షణం ఓటమి కాదు. ఓటమి కాదా? కాదు, నిజానికి అభ్యాసంలో అత్యంత ముఖ్యమైన క్షణమదే. ఆ క్షణంలో మీ బుద్ధి అంటే మైండ్ఫుల్నెస్ పనిచేస్తోందని అర్థం. సమయాన్ని అంచనా వేయడం ద్వారా మీరు పరధ్యానాన్ని గమనించినందుకు మీ మెదడుకు మీరే ఒక రివార్డ్ ఇస్తున్నట్టు. ఆసక్తికరంగా ఉంది. ఇది మీ మెటాకాగ్నిషన్ను, అంటే మీ స్వంత ఆలోచనలను మీరే పర్యవేక్షించుకునే సామర్థ్యాన్ని బలపరుస్తుంది. ప్రతిసారి ఆ కండరం కొంచెం బలపడుతుంది. అయితే మూలంలో ఒక హెచ్చరిక కూడా ఉన్నట్టుంది. అంచనా వేయడంలోనే మరీ ఎక్కువగా చిక్కుకుపోకూడదని. అంటే ఇది 2 నిమిషాలా లేక 3 నిమిషాలా అని ఆలోచిస్తూ ఉంటే. అవును, అది కూడా ఒక కొత్త పరధ్యానమవుతుంది. కరెక్ట్. లక్ష్యం ఖచ్చితత్వం కాదు, వేగంగా గమనించి వదిలేసి తిరిగి రావడం మెరుపులాంటి చర్యగా ఉండాలి, సుదీర్ఘమైన విశ్లేషణగా కాదు. సరే, ఇది చాలా స్పష్టంగా ఉంది. ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయమేమిటంటే, పరధ్యానాన్ని ఎదుర్కోవడానికి బలవంతం సరైన మార్గం కాదు. సమయాన్ని అంచనా వేయడం వంటి పద్ధతులు, వాటితో పోరాడకుండా వాటిని గమనించడం ద్వారా మనసును తిరిగి దారిలోకి తీసుకురావడానికి సహాయపడతాయి. అవును, పోరాటం నుండి పరిశీలన వైపు మారడం. ఇది కేవలం ధ్యానానికే పరిమితం బాదనుకుంటా. ఖచ్చితంగా కాదు. మన ఆలోచనలతో మనం ఎలా వ్యవహరిస్తామనే దాని గురించే ఇదే. ఈ మూలంలో ఆందోళన లేదా శారీరక అశాంతి వంటి నిరంతర మానసిక సమస్యల కోసం ఇతర వ్యూహాలు కూడా ఉన్నాయని ప్రస్తావించారు. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ పోరాడకుండా గమనించడం అనే సూత్రాన్ని మన జీవితంలోని మరింత మొండి పట్టుదలగల ఆందోళనలు లేదా అశాంతి వంటి వాటికి ఎలా అన్వయించవచ్చు? దీని గురించి ఆలోచించండి.